హాయ్ ఆల్. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అడ్మిషన్ ఇంటూ జూనియర్ ఇంటర్మీడియట్ ఇన్ సిఓఈ, సైనిక్ అండ్ నాన్ సిఓఈ కాలేజెస్, జనరల్ అండ్ వొకేషనల్ ఇచ్చేసి చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి విడుదలైంది. సైనిక్ స్కూల్ మరియు సిఓఈ, నాన్ సిఓఈ, జనరల్ అండ్ వొకేషనల్ కోర్సులలో అన్నిటి కలిపి ఒకటేసారి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి విడుదలైంది. సో ఈ విధంగా చేయాలనేది చూడండి. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇందులో వచ్చేసి 15 మనకు 25/4/2025 నుంచి స్టార్ట్ అయింది. మే 15 వరకు 21 డేస్ ఉంటుంది. మనకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 15. వెబ్సైట్ వచ్చేసి tgsreis.telangana.government.in వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ వచ్చేసి ఎస్ఎస్సి మార్చ్ 2025 హూ హ్యావ్ పాస్డ్. ఎవరైతే ఈ 2025లో పాస్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక్కడ చూడండి, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs కంటే ఎక్కువగా ఉండద్దు. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి తీసుకోవాలి మీ సేవ నుండి. అది కూడా జనవరి 1/1/2024 ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్స్. ఓకేనా. ఈ జనవరి తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ తీసుకోవడం అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి జనవరి 2024 ఉంటే సరిపోతుంది. అది మళ్ళీ జనవరి 2025 వరకు ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై దిస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్. ఇక్కడ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ ఆల్ రిలివెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్స్. సో మనము ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి మనకు సీట్ వస్తే ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఓకే, రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ 75%, ఎస్టీ 6%. ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 40 ఉంటే ఎస్సీకి 30 ఉంటాయి, ఎస్టీకి 2, బీసీకి 5, మైనారిటీస్కి 1, ఓసీ వచ్చేసి 2. టోటల్గా 40 సీట్స్ ఉంటాయి ఒక ఫస్ట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ అయితే 40, బైపీసీ అయితే 40. ఇట్లా ఆ ఫస్ట్ ఇయర్కి 40 సీట్స్ ఉంటాయి. ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి కొంతమందికి 3% ఆర్ఫన్ వాళ్ళకి, ఓకే, ఫిజికల్ అండ్ హ్యాండిక్యాప్స్కి 3% అనేది ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో సబ్మిషన్ చేసుకోవాలి. tgsreis.telangana.government.in అనే సోషల్ వెల్ఫేర్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనము ఆన్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ tgsreis ఇన్స్టిట్యూషన్ షెల్ పే అన్ అమౌంట్ 2,200 రూపీస్. ఓకే, ఇక్కడ వచ్చేసి టువర్డ్స్ అప్లికేషన్ ఫీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎవరైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకోలేదో వాళ్ళు 200 రూపీస్ కట్టి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అంటే ఫీ వచ్చేసి 200 రూపీస్ ఎన్ని క్యాస్ట్ వాళ్ళకి. ఇక్కడ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలకి ఎలాంటి ఫీ లేదు, వాళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో మనం దీనికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము ఆన్లైన్ పేమెంట్ పెట్టచ్చు, యూపీఐ ద్వారా కూడా. ఓకే, keep all the certificate, caste and income, hall ticket number before ready. Okay, proceeding with online application to ensure smooth process. ఓకే, మీరు వచ్చేసి అన్ని సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాలి. మెయిన్గా వచ్చేసి హాల్ టికెట్ వచ్చేసి ఉంచాలి. ద సెలెక్షన్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది మెరిట్. ఇక్కడ చూడండి, మెరిట్ ద్వారానే మీకు సీట్స్ అనేది అలాట్ అవుతాయి. ఓకే, ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ద్వారా కూడా మనం కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ మోర్ దెన్ 1 candidate obtains సేమ్ మార్క్స్ దెన్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మ్యాథ్స్ కన్సిడర్ చేస్తారు ఒకవేళ సేమ్ మార్క్స్ ఉంటే. అండ్ ఇఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఒకవేళ మ్యాథమెటిక్స్లో కూడా సేమ్ ఉంటే దెన్ సైన్స్ అండ్ సబ్జెక్ట్స్ మార్క్స్ చూస్తారు. ఓకే, ఇక్కడ వచ్చేసి సీట్స్ అలొకేషన్ వచ్చేసి ఇన్ ప్రీమియర్, సైనిక్ స్కూల్, నాన్ ప్రీమియర్, సివిఎస్ విల్ బి డన్ యాజ్ పర్ ది మెరిట్ అండ్ ప్రిఫరెన్స్ టు ది స్టూడెంట్స్ కోర్సెస్. ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ మీరు హాల్ టికెట్ నెంబర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిల్లలు అయితే డైరెక్ట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను ఎస్ అని క్లిక్ చేయడంతోనే ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సైనిక్ స్కూల్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది. సైనిక్ స్కూల్, సిఓఈ, నాన్ సిఓఈ అండ్ స్కూల్స్ పెట్టేసేయండి. అంటే